గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్, ఉడకతా ఉన్నాయి. ఇవైతే అంగన్వాడీలు మా పాపకు వచ్చిన గుడ్లు, అవైతే ఈరోజు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే తరిగేసుకుందాము. రైస్కి అయితే బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు, ఎర్రగడ్డలు అయితే తరిగేసాను ఫ్రెండ్స్. వంకాయలు కూడా తరిగేసాను. గుడ్లు ఎంతవరకు ఉడుకుతున్నాయో చూద్దాము. గుడ్లు అయితే ఉడుకుతా ఉన్నాయి ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్, చూడండి ఉడికిపోయాయి. దించేస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్లు అయితే నూనె పోసి వేయించుతున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం కారం, అలానే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఫ్రై చేయాలి. నూనె అయితే పోసాను ఫ్రెండ్స్, అందులో ఆవాలు అయితే వేసేసాను. ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. అందులో టమాటాలు అయితే వేసేస్తున్నాను. వంకాయలన్నీ వేసి పులుసు అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. పులుసు అయితే ఉడికిన తర్వాత అందులో గుడ్లు అయితే వేసేసుకుందాం. ఒక సైడ్ అయితే కూర ఉడకతా ఉంది, మరో సైడ్ కూడా రైస్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. వాకలైతే నీట్గా చుమ్మేసాను. అయితే అయిపోయిన తర్వాత అంట్లు అయితే కడిగేసాను ఫ్రెండ్స్.